గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాలామందికి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక సజెషన్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. చాలామంది ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు అండ్ చాలామంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనే విషయాన్ని మీతో డిస్కస్ చేద్దామని ఒక వీడియో చేస్తున్నాను. I think ఇదందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. Those who are preparing for groups and SSC, CGL, banking, RRB, even DSC, not only these exams, also my suggestions are useful to civil aspirants also. I hope you can understand my opinions. I want to share these feelings with you. ఒక ఆస్పిరెంట్గా ఏంటంటే మనం ఏమనుకుంటాం, చాలా మెటీరియల్ చదవాలి, ఏం చదవాలో తెలియదు. మార్కెట్లో చాలా మెటీరియల్ ఉంటుంది, ఇంటర్నెట్లో చాలా మెటీరియల్ అవైలబుల్గా ఉంది, కానీ ఏది మనకి అవసరము ఏది మనకి అవసరం లేదనే విషయం మనకు తెలియదు. సో చాలా కోచింగ్ సెంటర్స్లో చాలా చెప్తూ ఉంటారు. సో కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే కేవలం కోచింగ్ మీద డిపెండ్ అయితే మనకి సక్సెస్ అనేది రాదు. కోచింగ్తో పాటు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనం ఇండివిజువల్గా మనకు ఒక కన్సిస్టెన్సీ అంటూ ఉండాలి, అండ్ రెగ్యులర్గా మనం ఏం చదువుతున్నాం అనే విషయం కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. మనం చేసే ప్రతి వర్కౌట్లో కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక నిబద్ధత అనేది ప్రతి స్టూడెంట్కి ఉండాలి. చాలామంది కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొంతమంది కేవలం 1 ఇయర్లోనే సక్సెస్ సాధిస్తుంటారు. మరి వీళ్ళకి అలా రెగ్యులర్గా చదివే వాళ్ళకి, సక్సెస్ అయ్యే వాళ్ళకి, ఫెయిల్యూర్స్కి తేడా ఏంటంటే 3 సూత్రాలు అండి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రతిరోజు చదువుతూ ఉండాలి, ఏ రోజు కూడా గ్యాప్ తీసుకోకూడదు, అదే ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇక రెండో విషయం అంటే స్టాండర్డ్ బుక్స్ అనమాట. మన దగ్గర మెటీరియల్ చాలా ఉండొచ్చు, బట్ మీరు చదివేది ఒక 100 మార్కులు కావచ్చు, 150 మార్కులు కావచ్చు, లేకపోతే ఒక 300 మార్క్స్ కావచ్చు, లేకపోతే 1000 మార్కులు కావచ్చు. సో మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మనం దగ్గర ఉన్న మెటీరియల్ దేనికి సరిపోతుంది అనేది ఒకసారి మనం చూసుకుంటూ ప్రిపేర్ అవ్వడం మంచిది. అండ్ థర్డ్ విషయం ఏంటంటే ఎవ్రీ డే మాక్ టెస్ట్ అనేది రాస్తూ ఉండాలి. అట్లీస్ట్ మీ దగ్గర మాక్ టెస్ట్లు అవైలబుల్ లేకపోయినా సరే, ఈరోజు మీరు చదివిన టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మరోసారి పడుకునే ముందు కానీ, లేకపోతే రోజు 1 గంట మీరు ఈ రోజంతా చదివినంతా కూడా ఒకసారి రీక్యాల్కులేషన్ చేసుకుంటుండాలి. ఆ రీక్యాల్కులేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఏం చదివారు, మీరు ఎంత రిటైన్ చేసుకోగలిగారు అనే విషయం కూడా మీకు స్పష్టంగా మీకు ఒక అవగాహన అంటూ వస్తుంది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు, మనకి 18 గంటలు చదివాము, మేము 16 గంటలు చదివాము, లేకపోతే మేము ఇంత వర్కౌట్ చేస్తామని చెప్తూ ఉంటారు. సో ఇందులో ఏది కరెక్ట్ అంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ ఇండివిజువాలిటీ. మీరు చేయగలిగే వర్క్ నిబద్ధతతో మీరు నిజాయితీగా చేయగలిగితే ఇన్ని 18 గంటలు 16 గంటలు మీరు కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్గా కూర్చొని చదివితే 1 or 2 hours చాలు రోజు. ఇలా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే 1 or 2 hours మనం ప్రతిరోజు కనుక మనం పెట్టుకున్న సిలబస్ని ఒక టెక్నిక్ ద్వారా మనం క్లియర్ చేయగలిగితే మనం చాలా వరకు రీచ్ అవ్వగలుగుతాం. ఇంకొక టెక్నిక్ ఉంది, యాక్చువల్గా ఏంటంటే అది పెద్ద వాళ్ళందరూ పాటిస్తూ ఉంటారు, మనం కూడా అలా పాటిస్తే జరగవచ్చేమో. అదేంటంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, 1 day 2 down టెక్నిక్. ఐ విల్ రిపీట్ అగైన్, 1 day 2 down టెక్నిక్. అంటే అర్థం ఏంటంటే ఒక రోజులో 2 సూర్యోదయాలు చూడడం అనమాట. అది ఎలా సాధ్యం అంటే 12 hours ఒక పీరియడ్ తీసుకొని ఇంకో 12 hours ఇంకో పీరియడ్ తీసుకుంటారు. సో మీరు మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తారు కదా, అదంతా అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఒకసారి పడుకోవాలండి. పడుకున్న తర్వాత అది ఎంతో పడుకున్నారో అది మీ ఇష్టం, అది డిపెండ్స్, మీ బాడీ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక 1 hour పడుకుండొచ్చు. లేచిన వెంటనే యూ ఫీల్ దట్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్. సో అగైన్ యూ డూ ఆల్ ద థింగ్స్ వాట్ యూ హ్యాడ్ డన్ ఇన్ ద మార్నింగ్. మీరు ఉదయం ఏం చేస్తారో అలాంటివే చేస్తారు. మళ్ళీ చక్కగా బ్రష్ చేసుకుంటారు, స్నానం చేసుకుంటారు,
స్నాక్స్ తింటారు, ఒక టీ తాగుతారు అలవాటు ఉంటాయి కనుక, లేదు అనుకుంటే ఒక పాలు తాగుతారు. సో అగైన్ యూ స్టార్ట్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే అనమాట. అప్పుడు దాన్ని 1 డే 2 డౌన్ టెక్నిక్ అంటారు. సో ఇది పాటించడం ఏమవుతుందంటే మీరు మళ్ళీ రీగైన్ చేయగలుగుతారు. చూడండి, మన సెల్ ఫోన్ మనం వాడేసిన తర్వాత దాన్ని ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటూ మళ్ళీ మనం ఎలాగైతే వాడుకుంటుంటామో, అలాగే మీ బాడీని కూడా మీరు ఆ విధంగా రీఛార్జ్ చేసుకుంటూ వాడుకుంటే అది ఆ టెక్నిక్ అనమాట. ఇక ఇంకో టెక్నిక్ ఉంది, ఎలన్ మస్క్ గారు ఫాలో అయ్యేది. అది ఇంకా పొమడోరో టెక్నిక్. ఆ టెక్నిక్ ఏంటంటే 24 అవర్స్ని కొన్ని అంటే స్లాట్స్గా డివైడ్ చేసుకుని మీరు పెట్టుకున్న టార్గెట్స్ని, ఐ మీన్ ఆయన ఉన్న బిజినెసెస్ అన్నీ కూడా ఒక్కొక్క స్లాట్లో ఒక బిజినెస్ మీద ఎలా అయితే దృష్టి పెడతారో, ఈ టెక్నిక్ మనము మన సబ్జెక్టులు అప్లై చేసుకుంటే మీకున్నటువంటి సబ్జెక్ట్స్, అది జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే ఒక పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, దాన్ని మీరు డివైడ్ చేసుకుంటూ ఇంత సమయం దీనికి, ఇంత సమయం దీనికి అని పెట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా సిలబస్ కంప్లీట్ చేయాలని ఆతృత ఎప్పుడు ఉండకూడదు. వాట్ యూ హ్యావ్ టు డూ, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకుంటారు లేదా ఒక చాప్టర్ తీసుకుంటారు, ఆ టైంలో చాప్టర్ కంప్లీట్ చేసుకుంటారు, నెక్స్ట్ సెకండ్ స్లాట్లో ఇంకొక చాప్టర్ తీసుకుంటారు అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు మీరు అనుకున్నటువంటి సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ రిటైన్ వాట్ ఎవర్ యూ హ్యాడ్ రైట్ ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్. సో వాట్ యూ హ్యావ్ లెర్న్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. అది మీ అవగాహన కోసం చెప్తున్నాను. అండ్ ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డిస్కస్. సో అవి రాబోయే రోజుల్లో మీకు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ ఎనీ నాలాంటి ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చే ఒక సలహా కావచ్చు, ఎందుకంటే మనతో ఇప్పుడు డిస్కస్ చేసుకునే వాళ్ళు, షేర్ చేసుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను అలా చెప్తే కొంతమంది అభ్యర్థులైనా దీన్ని రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఎనీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.